ఈ ఈ తరంలో మీరు నటులే కాదు డైరెక్టర్ కూడా కాబట్టి ఈ తరంలో కొత్తగా వచ్చే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రోళ్ళకి డైరెక్టర్లకి కొత్తగా వచ్చే డైరెక్టర్లకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమంటారు యంగ్స్టర్స్కి? అంటే సజెషన్ మెసేజ్ ఎవరు గౌక్కుని తీసుకునే స్టేజ్లో ఉండరు. ఆఫ్కోర్స్ ఉండరు. బట్ మనం చెప్పగలిగేది ఎప్పుడు ఉంటుంది, ఒక సీనియర్కి కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. ఒక కాంక్రీట్ స్ట్రెంగ్త్ తోటి కాకుండా చాలా సినిమా ఫీల్డ్లోకి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు అనే లాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మో 2 షార్ట్ ఫిల్మో అది 10,000తో తీయచ్చు, 1,00,000తో తీయచ్చు. అది తీసి పెట్టేసి వాటి గురించి కొన్ని ఉద్యోగాలు, బ్రహ్మాండమైన ఉద్యోగాలు, అమెరికా నుంచి కూడా కొంతమంది 5 లక్షలు 6 లక్షలు శాలరీస్ ఉన్న ఉద్యోగాలు కూడా వదిలేసి ఇక్కడికి ట్రై చేయడానికి వస్తున్నారు. వాళ్ళలో కొంతమంది 1% 2% క్లిక్ అవుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని కాకుండా ఇప్పుడు మనం దేనికి పనికి వస్తాం, అవును, మన స్ట్రెంగ్త్ ఏంటి. ఇప్పుడు యాక్ట్ చేయడానికి వచ్చి ప్రతి ఓడు హీరో అనుకుంటే కుదరదు కదా, అంతే. కమెడియన్ అనుకుంటే కుదరదు కదా, విలన్ అనుకుంటే కుదరదు కదా. వాటికి మనం సరిపోమా, వాటికి సరిపోమని తెలిసి కూడా వాటి కోసం ప్రయత్నం చేసి మన కెరీర్లో ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నామా అనే ఐడియా లేకుండా చేస్తే మాత్రం యంగ్స్టర్స్ ఎవరైనా ఇబ్బంది పడతారు. అంటే అది డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ సైడ్ వచ్చిన కుర్రోళ్ళు కావచ్చు. ఎందుకంటే మన లైఫ్లో అత్యుత్తమమైన భాగం ఏంటంటే ఒక 20 years నుంచి ఒక 30 years లోపు, ఆ లోపే మనం ఏదన్నా జాబ్ చేయటం, సెటిల్ అవ్వటం, మంచిగా ఇంట్లో వాళ్ళు చెప్పిన మ్యారేజ్ చేసుకోవటం, ఒక ఫైర్ ఉంటుంది, బిజినెస్ చేసినా ఏం చేసినా కసిగా చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఒక 35 దాటాక మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది ఎనర్జీ. ఇప్పుడు ఆ 35-40 లోపు ఇక్కడ క్లిక్ అవ్వలేదు అనుకోండి, మీ లైఫ్ అంతా వేస్ట్ అయినట్టే. అదే బయట ఏదైనా వ్యాపారం పెడితే దాంట్లో లాభం వస్తుంది, వ్యవసాయం చేస్తే ఆదాయం వస్తుంది, ఇంకోటి ఏదైనా చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. బట్ ఈ 15 సంవత్సరాలు మనం స్టేకు ఇండస్ట్రీలో మనం పెట్టినప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ తోటి, అంకిత భావంతో లేకుండా లైటర్గా లైఫ్ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ కలుస్తున్నాం, ఏదో బీర్లు అవుతున్నాం, ఇది చేస్తున్నాం, బాగానే ఉంది, ఇలా గడుస్తుంది అన్నాక ఒక స్టేజ్కి వచ్చేసాక వేరే వాళ్ళతో కాదు, వాళ్ళ బిగినింగు వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ కంపేర్ చేస్తేనే చాలా కోల్పోయాం మనం. బ్రహ్మాండమైన ప్రేషియస్ టైం అంతా పోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేం, ఓపిక లేదు, తర్వాత ఏజ్ బార్ అయిందని ఉద్యోగం రాదు, ఇలా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ అవగాహనతో కొంతమంది చాలా స్మార్ట్గా ఒక 2 years అండి ఇండస్ట్రీని చెక్ చేసుకుంటాను, నేను పనికి వస్తానా లేదా అని. అది డైరెక్షన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు. దాని తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోతాను, అక్కడ బ్రహ్మాండంగా జాబ్ చేసుకుంటాను అని వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేండి, ఆ సెల్ఫ్ చెక్ ఉంటే అది ఉండాలి 100%. లేకపోతే ఫ్యామిలీతో గేమ్లు ఆడకూడదు. ఒక మనిషి ఒక బ్యాచులర్గా ఇండివిజువల్గా ఏమైనా చేయొచ్చు, కానీ పెళ్ళయిన తర్వాత వైఫ్ పిల్లలు ఉన్నప్పుడు మన సొంత టేస్ట్ల కోసం మన ఏదో మైండ్లో ఎయిమ్స్ గోల్స్ అని ఉంటాయి, అవి వర్కౌట్ అయ్యేలా ఉంటే ఓకే తప్ప వాటి మీదే బ్లైండ్గా వెళ్ళిపోయి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం అనేది యంగ్స్టర్స్కి అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, సూపర్ సార్. నాకు ఒక డౌట్ సార్, మీరు దర్శకుడు అవుదామని చెప్పి ఇండస్ట్రీకి వచ్చానన్నారు, దర్శకుడుగా అయ్యారు, 2 సినిమాలు చేశారు, బ్లాక్ బాస్టర్ ఇచ్చారు, మళ్ళీ యాక్టర్గా వచ్చారు. యాక్టరు దర్శకుడు ఇద్దరిలో మీకు ఎవరు ఎక్కువ ఇష్టం, మీకు మనసుకు దగ్గరైన వృత్తి ఏది రెండిట్లో? అంటే దర్శకత్వం అనేది నేను చాలాసార్లు చెప్పాను, నాకు కష్టంలోంచి వచ్చింది. కష్టంలోంచి, కళల్లోంచి. అంటే నా కళ నేను డైరెక్టర్ని అవ్వాలి అని. ఓ బాలచంద్ర గారు లాంటి డైరెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ డిపార్ట్మెంట్కి వచ్చి ఒక డైరెక్టర్ అయ్యి దర్శకుల సంఘానికి అధ్యక్షుడు అవును, ఇవన్నీ అవటం అనేది అది నాకు చాలా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే అంశం. అది నా సెల్ఫ్ గోల్లోంచి,
నా సెల్ఫ్ కష్టంలోంచి వచ్చిన రిజల్ట్ అది. బట్ యాక్టింగ్ అనేది ఇట్స్ ఏ కంప్లీట్లీ నా అదృష్టం. ఇట్స్ ఏ గాడ్ డిజైన్. నేను ఒక ఆల్బమ్ పట్టుకుని వేషం వేయటానికి ఎక్కడా ట్రై చేయలేదు. నేను పనిచేసిన సినిమాల్లోనే నన్ను నువ్వు పర్సనాలిటీ బాగానే ఉంటుంది, ఆ డాక్టర్ అయ్యి ఇన్స్పెక్టర్ అయ్యి అని అన్నా కూడా నేను అసలు ఎప్పుడు టెంప్ట్ అవ్వలేదు. స్టేజ్ మీద ఎక్స్పీరియన్స్ లేదు, యాక్టర్ అవ్వాలనే తపన లేదు. అనుకోకుండా నన్ను రవిబాబు నమ్మి ఫోర్స్ చేసి ఓ సినిమా చేస్తే నిజంగానే ఆ సినిమాలో నా పెర్ఫార్మెన్స్ నచ్చి అదృష్టం కొద్ది ఆ సినిమా హిట్ అయ్యి ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసి ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి అలా నా జర్నీ 250 సినిమాలు. ఒక్కళ్ళని వెళ్ళి ఓ సినిమా అడగకుండా, ఒకళ్ళని వెళ్ళి కలవకుండా, నేను ఇలా యాక్ట్ చేస్తాను నాకు ఏదైనా ఇవ్వండి అని అడగకుండా నా పాటికి నేను చేసుకుంటా, వచ్చిన ప్రతి క్యారెక్టర్కి న్యాయం చేసుకుంటా, చేసిన ప్రతి బ్యానర్లోనూ నిర్మాతలకి వాళ్ళకి ఎమికబుల్గా ఉంటూ, డైరెక్టర్స్ వాళ్ళ బడ్జెట్లో ఏదైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేస్తూ అలా చేసుకుంటూ వచ్చాం. ఇది కంప్లీట్లీ గాడ్ డిజైన్ అని అనిపిస్తుంది. ఎస్, మీరు డైరెక్టర్ అయిన తర్వాత జర్నీ, యాక్టర్ అయిన తర్వాత జర్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. బట్ డైరెక్టర్ అవ్వకముందు జర్నీ అనేది ప్రతి వ్యక్తిలో ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతి వ్యక్తిలో సక్సెస్ అవ్వకముందు జర్నీ అనేది, స్ట్రగుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో నాకు తెలిసి జర్నీ ఎంత సార్, ఒక 20 సంవత్సరాలు ఉంటుందా, 15 సంవత్సరాలు? అంటే మేము వెళ్ళిన టైంలో ఏంటంటే మినిమం 15-20 ఏళ్ళు ఉంటేనే కానీ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎక్స్పీరియన్స్ ఉండాలి. చాలామంది అలా అయిన వాళ్ళే. తర్వాత ఏమైందంటే ఈ లిక్కర్ కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి సినిమా గురించి తెలియదు, సినిమా తీయాలనే కుతూహలం ఉంటుంది. ఏదో 1-2 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఒక కథ చెప్పేస్తే వాళ్ళు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఫాస్ట్గా సోషల్ మీడియాలోనో లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసో ఏదో రకంగా ఇప్పుడు స్పీడ్గా డైరెక్టర్లు అయ్యే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉండేవి కాదు. అప్పుడంటే ప్రొడ్యూసర్లు అంటే సంస్థలో కొన్ని సంస్థలు తక్కువ సినిమాలు ఉండేవి. కో డైరెక్టర్గా మంచి పేరు వచ్చి, ఇప్పుడు నేను కో డైరెక్టర్గా చాలా ప్రొడ్యూసర్స్ కానీ నేను పనిచేసిన డైరెక్టర్స్ కానీ నన్ను విపరీతంగా ఇష్టపడేవారు. ఆ దాంట్లోంచి వచ్చిన అవకాశమే సురేష్ బాబు నాకు నువ్వు లేక నేను. ఎందుకంటే పరుచూరు వెంకటేశ్వర గారు పలానా కాశీ విశ్వనాథ్ ఉన్నాడు, తను స్క్రిప్ట్ సైడ్ బాగా ఉంటుంది, కష్టపడతాడు, ప్రాజెక్ట్కి పెట్టుకుంటే మీకు బాగా ఉపయోగపడతాడు అనేది చెప్పాడు. ఆయన చెప్పగానే సురేష్ బాబు నన్ను వాళ్ళ బ్యానర్లోకి రమ్మని ఇన్వైట్ చేశాను. సో నేను డైరెక్టర్ అవ్వాలి కదా, నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నారు కదా అని హైదరాబాద్ నుంచి వచ్చి షిఫ్ట్ అయ్యాను. అయిన తర్వాత ఆ ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అన్నిటికీ నేనే కో డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్లో ప్రేమించుకుందాంరా, అదే ఫ్యాక్షన్ సైడ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ, అంతే కదా. గణేష్ సోషల్ అవేర్నెస్లో అదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. తర్వాత కలిసి ఉందాంరా, జాయింట్ ఫ్యామిలీస్ అన్నీ, అదొక ట్రెండ్. ఆ మూడిట్లకి నేను కో డైరెక్టర్. దాని తర్వాత నాకు నువ్వు లేక నేను అవకాశం ఇచ్చాను, అది సూపర్ డూపర్ హిట్. అవును, సంస్థలోకి వచ్చిన తర్వాత కూడా అవకాశం మళ్ళీ పనిచేశారు సంస్థలో? లేదు, వాళ్ళ రూలు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే ఓ సినిమా 2 సినిమాలు చేస్తే ట్రావెల్ అయితే నమ్మకం కలిగితే. ఇప్పుడు నాదేంటంటే నాకు వెంటనే ప్రేమించుకున్న తర్వాత ఇమీడియట్గా ఇచ్చేయచ్చు, అలా ఎందుకు ఇవ్వలేదు అని నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని. తర్వాత పరుచూరు వెంకటేశ్వర గారు లేదు, ఓ ప్రాజెక్ట్ నీకు అప్పచెప్తే నువ్వు చాలా బాగా డీల్ చేస్తున్నావు కదా, ఇంకా 1-2 సినిమాలు చేస్తే బాగుంటుందని ఉద్దేశంలో ఉన్నారు అంటే అప్పుడు వెళ్ళి నేను ఇంకా చేయను సురేష్ బాబు గారికి, నేను డైరెక్షనే చేస్తాను అని డైరెక్ట్గా చెప్పేశాను. చెప్తే అప్పుడు కలిసి ఉన్నావురా అనే ప్రాజెక్టు ఒకటి, అది యాక్చువల్గా నేనే తీసుకొచ్చా. డైరెక్టర్ ఉదయ్ శంకర్ కథ తీసుకుని వచ్చి సురేష్ బాబు గారికి చెప్పాడు. చెప్తే అది నచ్చలేదు. నచ్చకపోతే సరే తనని మెడ్రాస్ టికెట్ వేసి పంపించామన్నారు. మేము నడుచుకుంటా మెట్లు దిగుతూ ఉంటే నేను అన్నాను, నువ్వు నిన్న నాకు ఒక పాయింట్ చెప్పావు కదా, ఆ పాయింట్ సురేష్ బాబు చెప్పు, అది బాగుంటుంది అని అన్నాను. ఏంటి ఏదనంటే పైనుంచి కిందకు ఒక 20 మెట్లు ఉంటాయి, ఆ
ఆ 20 మెట్లు దిగే లోపు ఆ లైన్ చెప్పాడు, ఇది బాగుంది కదా, ఆ టికెట్ క్యాన్సిల్ చేయండి అని సిట్టింగ్స్ వేయండి అని చెప్పి అదే కలిసి ఉన్నారు. 20 మెట్లు దిగేలోపు ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. అదే సురేష్ బాబు చాలాసార్లు చెప్తాడు, కలిసి ఉన్నారా కూడా కాశీ తీసుకొచ్చాడు మన దగ్గరికి అని. ఓకే, సోషల్ మీడియాలో కూడా ఉంది అది. అవునవును.